మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ సంగీత. మనతో ఈ రోజు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఉప్పలపాటి గాయత్రి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఏడుపు అంటే ఏడవడం కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రయింగ్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మనం ఏదైనా తిట్టామనుకోండి ఏడుస్తారు, అది మళ్ళీ వాళ్ళు ఏడుస్తున్నట్టు తెలియదు, కళ్ళ నుంచి వాటర్ అలా కారిపోతూ ఉంటాయి. కొంతమంది ఏమో గట్టిగా అని అరుచుతూ ఏడుస్తారు, కొంతమంది దొర్లుకుంటూ ఏడుస్తారు, కొంతమంది ఏడుస్తుంటే గోడల్ని పగలగొట్టేస్తూ ఉంటారు. అంటే ఈ టైప్స్ ఆఫ్ క్రయింగ్ దేనికి, అంటే ఎట్లా, ఎందుకని, అంటే దీనికి కూడా ఒక మెంటాలిటీ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎట్లా మేడం? మనం ఎప్పుడైతే ఏడుపుని ఆపుతామో, పెద్దలుగా పిల్లల ఏడుపు ఆపుతామో, అప్పుడు వాళ్ళ క్రయింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రయింగ్ వస్తుంది. ఒక్కొక్కసారి మనకు కనిపించకుండా ఏడుస్తారు, లోపలికి వెళ్ళి ఏడుస్తారు, బాత్రూముల్లో ఏడుస్తారు, బికాజ్ అలౌడ్ కాదు. ఒక్కొక్కసారి ఇంకెన్నాళ్ళు నన్ను ఆపుతారు అని చెప్పి కోపంగా గోడల మీద చూపించడము, దొర్లి ఏడము, ఇవన్నీ చేస్తారు. సో రకరకాల క్రయింగ్ మనం ఎంత దాన్ని రెస్ట్రిక్ట్ చేసాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఆ ఎమోషన్ అసలు ఏడవాలా వద్దా మేడం? ఖచ్చితంగా ఏడవాలండి. ఇప్పుడు నేను తిరిగి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను సంగీత గారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు మనం గేజ్ చేసుకుంటామా? అసలు ఎందుకింత నవ్వుతున్నాం, ఎందుకింత హ్యాపీగా ఉన్నాం, ఎన్ని రోజులు హ్యాపీగా ఉంటాం అని క్వశ్చన్ చేసుకుంటామా? కంటిన్యూ అయిపోతుంది ఫ్లోలో. మరి ఏడుపుని మాత్రం అంత ఎందుకు క్వశ్చన్ చేస్తాం? అది కూడా ఇమోషనే కదా. సో మనం ఎప్పుడైతే దాన్ని ఒక నదిలాగా వదిలేస్తామో, ఆ ప్రవాహాన్ని ఆపట్లేదు, మనం ఆపకుండా వదిలేస్తాం దాన్ని, దానంతట అదే సెట్ అయిపోతుందండి. మనం ఎప్పుడైతే ఎంత ఆపడానికి ప్రయత్నిస్తామో వాళ్ళకి ఏడుపు తప్పు అన్నది చెప్తున్నాం. సో ప్రతిసారి వాళ్ళు ఏడవాల్సి వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారు, నేనే ఎందుకు ఏడుస్తున్నాను, నాకే ఎందుకు ఇంత సాడ్నెస్ వస్తుంది. తర్వాత ఆ సాడ్నెస్ ని ఇంకా గేజ్ చేసుకోవడం మొదలు పెడతారు, నేను ఎందుకు ఇన్ని పరిస్థితుల్లోని నేను సాడ్ గా ఉన్నాను కదా. సో ఇంత అనాలిసిస్ అవసరం లేదు. సో వాళ్ళకి ఎప్పుడైతే ఏడుపు వస్తుందో, ఏడవనిస్తామో, ఆటోమేటిక్ గా హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్, ఇవన్నీ మిగిలిన ఎమోషన్స్ ఎలా అయితే ఉన్నాయో సాడ్నెస్ కూడా అలాంటిదే అన్నది వాళ్ళ మైండ్ లో నార్మలైజ్ అవుతుంది ఫస్ట్. అప్పుడు వాళ్ళు సాడ్నెస్ కి అలర్ట్ అవ్వరు కదా, ఇది కూడా ఒక పార్టే అన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ఏడుపుల్లో ఇంకొక టైప్ ఉందండి. ఇప్పుడు సపోజింగ్ లెట్స్ సే ఒక 5-6 years ఓల్డ్ బాబుని సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళాం. వాడికి ర్యాక్లో ఏదో నచ్చింది, అడిగాడు, పేరెంట్స్ ఇవ్వనన్నారు, నో చెప్పారు. వాడు కింద పడి దొరలడం స్టార్ట్ చేశాడు. ఓకే, అప్పటికి పేరెంట్స్ నో చెప్పారు. ఈసారి దొర్లుకుంటూ అంత మొత్తం షాప్ అంతా తిరగడం స్టార్ట్ చేశాడు. అప్పుడు పేరెంట్స్కి ఒక సెన్స్ ఆఫ్ షేమ్ వస్తుంది, అరే అందరూ మనల్నే నోటీస్ చేస్తున్నారు, ఎందుకు ఇదంతా అని చుట్టూ చూసి ఎంత క్విక్గా అవగొట్టేసుకుందాం అని ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇదే బాబుని నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకెళ్తే వాడు ఏం చేస్తాడు, ఇది వరకు ర్యాక్ వరకు వెళ్ళే అంత టైం ఇచ్చాడు, ఈసారి గేట్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. కార్ దిగుతూనో లేకపోతే బస్సు దిగుతూనో బండి దిగుతూనో అక్కడే రోల్ అయిపోయి స్టార్ట్ చేయొచ్చు, నాకు ఇది కొనిపెట్టు. కరెక్ట్. నెక్స్ట్ స్టేజ్ ఇంట్లోంచే స్టార్ట్ చేయొచ్చు, నాకు నచ్చింది ఇస్తేనే వస్తే, లేకపోతే మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదని. సో ఈ ఏడుపు ఏంటి అంటే అవతల వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తున్న ఏడుపు. అది కూడా తల్లిదండ్రుల నుంచే వస్తుంది. ఎప్పుడైతే మన నోని ఎస్ చేస్తామో, ఓహో నేను కింద పడి దొర్లేస్తే వీళ్ళు నో ఎస్ అయిపోతుంది అనమాట, నాకు కావాల్సింది వస్తుంది కదా, సో ఎందుకు వాడరు, మళ్ళీ వాడతారు. సో తల్లిదండ్రులకి ఇక్కడ ఒక రూల్ ఏంటి అంటే, ఏడుస్తున్నప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఏడుస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది దక్కించుకోవడానికి ఏడుస్తున్నారు అంటే ఎలాంటి పరిస్థితుల్లో మీ నోని ఎస్ చేయకండి. వాళ్ళ కింద పడి దొరిలినా, ఏం చేసినా, ఒకవేళ కొట్టుకుంటున్నా సేఫ్గా ఉండేటట్టు చూసుకొని పట్టించుకోవద్దు, అక్కడి నుంచి వచ్చేసేయండి. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఏమర్థం అవుతుందంటే, పిల్లలకి కన్సిస్టెంట్గా పెద్దవాళ్ళు బిహేవ్ చేస్తే, ఓహో నేను ఎంత కింద పడి దొరిలినా, ఏం చేసినా, ఏ టాంట్రమ్ వేసినా వీళ్ళు నాకు ఇవ్వరు, వీళ్ళు ఒకసారి నో చెప్తే నో అన్నది అర్థమైపోతుంది. సో మీ నోని ఎస్ చేయడానికి ట్రై చేయరు, ఏడుపును వాడరు. అదర్వైజ్ మాత్రం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఏడుస్తున్నప్పుడు కంప్లీట్గా అలౌ చేయండి. మీరు డిస్టర్బ్ అవుతున్నారు వాళ్ళ ఏడుపు వలన, మీరు యాంగ్షియస్ అయిపోతున్నారు, అయ్యో వీళ్ళు ఏడుపు ఎలా నేను మాన్పించాలి, వీళ్ళకి ఎలాగ ఊరుకోబెట్టాలి. మీరు ఊరుకోబెట్టే అవసరం లేదండి, వాళ్ళ ఎమోషన్కి వాళ్ళే రెస్పాన్సిబుల్, ఏడవనివ్వండి. మీరు డిస్టర్బ్ అవుతున్నారు అంటే రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకోనా అన్న, నువ్వు సెట్ అయిపోయిన తర్వాత బయటికి రా, అప్పుడు మాట్లాడుకుందాము అని చెప్పొచ్చు. సో యూఆర్ గివింగ్ దెమ్ టైమ్, యూఆర్ నాట్ సేయింగ్ నో. నువ్వు లోపలికి వెళ్ళి ఏడ్చుకో. లేదు ఒక్కొక్కసారి పిల్లలు నేను ఇక్కడే ఏడుస్తున్నాను అంటున్నారు, మీరు ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళని అక్కడే కూర్చొనివ్వండి, మీరు రూమ్లోకి వెళ్ళి కూర్చోండి, ఏడుపు అయ్యాక మాట్లాడదాము, నువ్వు కామ్ డౌన్ అయిన తర్వాత మాట్లాడదాము, నేను అక్కడే కూర్చుంటున్నాను, ఇది అయిపోయాక రా.
సో ఐఎమ్ రెస్పెక్టింగ్ ద చైల్డ్ అండ్ హిజ్ ఎమోషన్. నువ్వు సెట్ అయ్యేక రా అంటే ఏం చెప్తున్నావు అక్కడ? నీ ఎమోషన్ బాధ్యత నీదే అన్నది చెప్తున్నావు. మన కల్చర్లో మనం సాధారణంగా ఏం చేస్తాము అంటే పిల్లలు ఏడంగానే వాళ్ళకి డిస్ట్రాక్ట్ చేయడానికి, వాళ్ళని పాసిఫై చేయడానికి చూసేస్తాం పెద్దలుగా. ఇది చూడు, ఈ చందమామ చూడు, అది నాన్న, ఇది నాన్న అని చెప్తాం. సో వాళ్ళకి ఏమవుతుందంటే నా ఎమోషన్, నేను ప్రతిసారి సాడ్ అయినప్పుడు ఎవరో ఒకరు నా చుట్టూ ఉండి నన్ను ఊరుకోబెట్టాలి అన్నది బిల్డ్ అవుతుంది. అది మనం స్లోగా అది కట్ చేయొచ్చు. అంటే చిన్నపిల్లలుగా అది చేయడం ఓకే, ఒక ఏజ్ వరకు అది కరెక్టే. కానీ యుక్త వయసుకు వస్తున్నప్పుడు మాత్రం నీ ఎమోషన్ కి నువ్వే బాధ్యత వహించాలి, నిన్ను నువ్వే కామ్ డౌన్ చేసుకోవాలి, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని నేర్పించాలి కదా. ఎందుకంటే అప్పుడే వాళ్ళు ఇండిపెండెంట్ అవుతారు కదా. సో వాళ్ళని అక్కడే ఏడ్చుకోమని మీరు రూమ్ లోకి వెళ్ళి కూర్చోవచ్చు. నీది అయిన తర్వాత ఈ పరిస్థితిలో మనం మాట్లాడలేము కదా, నువ్వు సెటిల్ డౌన్ అయిన తర్వాత ఐఎమ్ ఆల్వేస్ దేర్, మాట్లాడదాం. అప్పటి వరకు ఎంతసేపు ఏడవాలి అనిపిస్తే అంతసేపు ఏడు, నీ ఇష్టం, నీ చాయిస్, ఐఎమ్ ఆల్వేస్ దేర్ అని చెప్పి మనం ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ కూడా ఫీల్ అవుతారు ఎమోషన్స్ పట్ల. సో క్రయింగ్ షుడ్ బి అలౌడ్ అండి, స్టాప్ చేయకూడదు. ఒక ఏజ్ తర్వాత వాళ్ళ క్రయింగ్కి వాళ్ళే పాసిఫై చేసుకోవాలి, వాళ్ళే సెటిల్ డౌన్ చేసుకోవాలి అని చెప్పాలి తప్పితే ఆపడం అన్నది ఎప్పుడు ఆపకూడదు. అదొక ఎమోషన్ అయితే ఖచ్చితంగా బ్యూటిఫుల్ గా ఏడవనివ్వాలి. ఒక్కొక్కసారి ఏడిస్తే అందులోంచే సొల్యూషన్ వచ్చేస్తుంది తెలుసా. ఎందుకంటే ఏడుపు అన్నది మబ్బు లాంటిది అనమాట. ఎనీ ఎమోషన్ ఆలోచనని మబ్బుతో కప్పేస్తుంది అంటాం కదా, అలా మబ్బుతో కప్పేస్తుంది ఎమోషన్. ఎప్పుడైతే వాళ్ళు ఏడ్చేస్తారో వాళ్ళకి ఆ మబ్బు క్లియర్ అయిపోతుంది చక్క, ఆ బాధ అన్నది బయటకు వచ్చేస్తుంది. న్యాచురల్ ప్రాసెస్ అది. ఎప్పుడైతే ఆ బాధ తగ్గుతుందో అసలు నేను ఎందుకు ఏడ్చాను, ఏమైంది, నాకు ఎక్కడ బాధ కలిగింది అన్నది కూడా వాళ్ళకి అందులోంచే వస్తాయి, చెప్పగలుగుతారు. అంటే ఏడుపుని మనం ఆపేస్తే ఇంకా దాని గురించి వాళ్ళు ఆలోచించరు, అది ఆ మబ్బు వదలదు, ఇంకా వదలదు. ఏడవాలి అన్న ఇదే ఎక్కువ ఉంటుంది కదా. నేను ఏడవలేదు, నన్ను ఏడవనివ్వట్లేదు అన్న దగ్గరే స్టక్ అయిపోతారు. ఎప్పుడైతే మనం ఏడవనిస్తామో నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు, మబ్బు వదులుతుంది. చక్కగా నేను ఎందుకు ఏడుస్తున్నాను, నన్ను ఏమన్నారని నాకు బాధ కలుగుతుంది అని ఆలోచించే శక్తి వస్తుంది వాళ్ళకి. మనం ఎప్పుడైతే ఏడవద్దు అని రూల్ పెడతామో, నేను ఏడవకూడదు, ఆ ఏడుపుని కంట్రోల్ చేసుకోవడం మీదే వాళ్ళ ఎనర్జీ ఉంటుంది. సో తల్లిదండ్రులుగా అది మన చాయిస్. ఏడుపు కంట్రోల్ చేసుకోవడం మీద వాళ్ళ ఎనర్జీ ఉండాలా, లేకపోతే ఎందుకు ఏడుస్తున్నారు, దేనికి బాధ కలుగుతుంది అన్న ఆలోచన మీద వాళ్ళ ఎనర్జీ పెట్టాలా. ఆలోచన మీద పెడితే కదండి చేంజ్ వస్తుంది. ఆలోచన మీద పెడితేనే కదా వాళ్ళు మాట్లాడగలుగుతారు. ఎమోషన్ మీద పెట్టగలిగితే ఎలాగా, రాదు కదా. కంట్రోల్ చేసుకోవడానికి, క్రయింగ్ ని కంట్రోల్ చేసుకోవడం మీద ఎనర్జీ పెట్టినప్పుడు వాళ్ళలో మార్పు ఎలా వస్తుంది, వాళ్ళలో అసలు ఆ గ్రహింపు శక్తి ఎలా వస్తుంది, క్లారిటీ ఆఫ్ థాట్ రాదు కదా. సో అది మనం ఫస్ట్ క్లియర్ గా ఉండాలి. నేను పిల్లలకి ఏం నేర్పించాలి, ఏడవద్దు అని నేర్పిస్తే ఎమోషన్ నేర్పిస్తాను, అది కంటిన్యూ అవుతుంది చాలా దూరం. ఏడు కానీ ఏడ్చిన తర్వాత ఏమైంది అనేది మనం మాట్లాడుకుందాం. ఏడు కంప్లీట్ గా కామ్ డౌన్ అవ్వు, తర్వాత ఎందుకు ఏడుపు వచ్చింది అన్నది మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాము అన్నప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ నేర్పిస్తున్నాం అక్కడ. ఒకవేళ ఏడవడం అంతా అయిపోయిన తర్వాత పేరెంట్స్ వచ్చేసి నాన్న ఎందుకు ఏడ్చావు అని అప్పుడు అడిగితే వాళ్ళు చెప్తారా మ్యామ్? ఖచ్చితంగా అడగచ్చు. ఎందుకంటే చాలా సార్లు తల్లిదండ్రులు కదండి, మనం ఒక 20-25 years 30 years వరకు కూడా గ్యాప్ ఉంటుంది వాళ్ళకి మనకి మధ్యన. సో ఒక్కొక్కసారి వాళ్ళు అడగలేకపోవచ్చు. సెటిల్ డౌన్ అయ్యారు, కామ్ డౌన్ అయ్యారు, ఏడుపు తగ్గింది అన్నప్పుడు మనం కాన్వర్సేషన్ మళ్ళీ కనెక్షన్ ఇనిషియేట్ చేస్తున్నాను నేను. మా ఇద్దరికి మధ్యన వచ్చింది, ఏదో అనుకున్నాం, వాడు ఏడ్చాడు, మా ఇద్దరి మధ్యన డిస్కనెక్షన్ వచ్చింది. మళ్ళీ తల్లిదండ్రులుగా మనం ఇనిషియేట్ చేయడంలో తప్పు లేదండి. ఇన్ఫాక్ట్ మనలో ఆ హుందాతనమే వాళ్ళని కనెక్ట్ చేస్తుంది మనకి. మళ్ళీ ఇనిషియేట్ చేయొచ్చు. ఏం నాన్న ఇందాక అంత ఏడ్చావు, ఏమైంది, నేనేమైనా అనడం వల్ల వచ్చిందా, నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా, నేను నిన్ను బాధ పెట్టానా, ఆర్ ఎక్కడి నుంచి వస్తుంది అని క్వశ్చన్ ఇనిషియేట్ చేస్తే కాన్వర్జేషన్ చెప్పగలుగుతారు. ఎందుకు అంటే ఈ ఏజ్ గ్యాప్ అన్నది ఎప్పుడూ కంటిన్యూ అవుతుంది కదండి కదా. సో వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ లో మీకు తెలిసిపోతుంది, వాళ్ళు కూడా కాన్వర్జేషన్ ఇనిషియేట్ చేస్తున్నారు అన్నది చూపిస్తారు వాళ్ళ యాక్షన్స్ లో. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఆహా మనం ఇంకొంచెం బ్యాక్ ఆఫ్ అవ్వచ్చు, వాళ్ళు నేర్చుకుంటున్నారు అనేది. ఒక్కొక్క స్కిల్ కి ఒక్కొక్క టైం పడుతుంది. కొన్నిసార్లు కూడా చెప్తుంటారు ఏడ్చిన తర్వాత అనవసరంగా నేను దీనికోసం ఏడ్చానమ్మా, వాళ్ళే చెప్తారు ఇంత చిన్నదానికి ఏడ్చాను. అప్పుడు మళ్ళీ మనం చెప్పాలి, ఏడుపుకి చిన్న పెద్ద అన్నది ఏమీ లేదు, నీకు అది పెద్దది అనిపించింది కాబట్టి ఆ నిమిషానికి ఏడిపించావు. సో మళ్ళీ ఎందుకు పక్కనేసేస్తావు చిన్నదని, ఇట్స్ ఓకే. నీకు పెద్దది, మాకది కాకపోవచ్చు, నీకు పెద్దది కాబట్టి నీకు అది ఇంపార్టెంటే, దట్స్ ఓకే అని ఎప్పుడైతే వాళ్ళని ఎలివేట్ చేస్తామో చక్కగా ఆ ఏడుపు చుట్టూరానే మంచి కాన్వర్సేషన్స్ ఫామ్ అవుతాయి, మీతో థిక్ బాండ్ ఫామ్ అవుతుంది వాళ్ళకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.